నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ పటార్ సలార్ ఖాన్ ఆలియాస్ బాషా అనే వ్యక్తి దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో హుండీలను దొంగతనం చేస్తున్న అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ రాత్రి సమయాలలో తాళాలేసినటువంటి దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో తాళాలు పగలగొట్టి లోపల ఉన్నటువంటి హుండీలను పగలగొట్టి వాటిలో ఉన్న నగదును దొంగతనం చేసిన ముద్దాయిని గురువారం చాట్రాయి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏలూరుకు చెందిన అంతర్ జిల్లా దొంగ పటార్ సలార్ ఖాన్ నిందితులు వివిధ జిల్లాలలో దొంగతనాలు చేసినట్లు అతనిపై పలు చోట్ల కేసులు నమోదైనట్లు డీఎస్పీ వివరించారు. ఈ కేసులో ముద్దాయిని అరెస్టు చేయటంలో ప్రతిభ కనబర్చిన నూజివీడు రూరల్ సిఐకే రామకృష్ణ, చాట్రాయ్ ఎస్ఐ డి రామకృష్ణ, కానిస్టేబుల్ ఎం విజయభాస్కర్, జి శ్రీనివాసరావు, బాలాజీ శ్రీనివాసులను నూజివీడు డీఎస్పీ అభినందించారు. కేసులున్నాయి 50 ఏమో మన ఏలూరు జిల్లాలోను, అలాగేనేమో 23 కేసులు నెల్లూరు జిల్లాలోను, 3 కేసులు ఎన్టీఆర్ జిల్లాలోను ఈ యొక్క హుండీ దొంగతనాల కేసులన్నీ నమోదు చేయడం జరిగింది. నమోదయ్యి ఉన్నాయి ఆల్రెడీ ఇతని మీద. అలాగే ఒకసారి మన యొక్క రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒకసారి పారిపోయిన సీసెస్ నుంచి పారిపోయిన కేసు కూడా ఇతని మీద ఉంది. ఈ మధ్యకాలంలో చాట్రాయి లిమిట్స్లో పోలవరం, చాట్రాయి గ్రామాల్లో ఈ చిన్న ఈ చర్చెస్లో కొంతమంది ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు. అవి హుండీలో ఎప్పుడు చిల్లర ఇస్తూ ఉంటారు. అవి లోపల పెట్టుకొని ఎప్పుడో ఒకసారి తీసుకొని వాటిని ఆఫరింగ్స్ తీసుకుంటూ ఉంటారు. అది మామూలుగా ఎప్పుడు జరిగేది. అది అలాంటి వాటి మీద ఇతను ఈ మధ్యకాలంలో బాగా ఈ యొక్క హుండీ దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని గ్రహించి మన నూజివీడు రూరల్ సిఐ గారైన రామకృష్ణ గారు, అలాగేనేమో చాట్రాయి ఎస్ఐ గారైన రామకృష్ణ గారు, మా యొక్క ఎస్పీ గారు శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు గ్రామాల్లో బాగానేమో ఈ ప్రజల్లోనూ అవగాహన కలిగించి ఇతని మీద ఈ పాత నేరస్తుల మీద అవగాహన కలిగించి ఇతను పట్టుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వీళ్ళు సఫలీకృతులయ్యారు. అక్కడ ప్రజలకి ఇతని యొక్క ఫోటో, తర్వాత ఇతను ఎలా ఉంటాడు, ఏమిటి, ఎలా చేస్తాడు అనే విషయాన్ని ఫోటోల ద్వారానూ పాంప్లెట్ ద్వారానేమో బాగా ఇచ్చేశారు. అలాగేనేమో లర్కింగ్ బీట్స్ అని నైట్ పూట లర్కింగ్ బీట్స్ వేసి చేస్తే మొన్న 13వ తారీఖు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మన చాట్రాయి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుండి మన చాట్రాయికి సంబంధించిన 3 కేసుల్లో కొంత చేసిన యొక్క నగదుని, అలాగేనేమో నెల్లూరు డిస్ట్రిక్ట్లో వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. ఆ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇతను ఈ నెల్లూరు జిల్లాలోనే ఒక కన్నపు దొంగతనంలో ఒక 25 గ్రాములు బంగారం ఒకటి కూడా తీసుకున్నానని చెప్పి అక్కడ అడ్మిట్ అయ్యాడు. ఈ విషయాన్ని మన నెల్లూరు జిల్లా పోలీసులు చెప్పి ఆ తదుపరి కార్యక్రమం దాని మీద చేయమని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. అయితే ఇలాంటి అంతర్జాతీయ దొంగ అంటే ఇప్పుడు రికవరీ పెద్దంతా లేదు కానీ, బట్ ఇలాంటి అతన్ని మనం అలౌ చేస్తే చాలా కేసెస్లో మన యొక్క ప్రార్థనా మందిరాలు అనేవి దాంట్లో నేరాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రార్థనా మందిరాల్లో ఏదో చేస్తే అది మన యొక్క దేవుణ్ణి మనం ఇచ్చేసినట్టు అవుతుంది. చాలామంది యొక్క ఇది పబ్లిక్లో వాళ్ళకి హృదయాల్లో కొంచెం బాధ కలిగే వ్యవహారంగా సంబంధించిన దొంగతనం ఇది. కాబట్టి ఇతన్ని ఇమీడియట్గా న్యాప్ చేసినందుకు గాను మా ఎస్పీ గారు, మా చాట్రాయి ఎస్ఐ గారిని, అలాగే నూజివీడు రూరల్ సిఐ గారిని కూడా అభినందించడం జరిగింది. దానికి సంబంధించిన మెన్ ఉన్నారు. ఆ పేర్లు ఏంటంటే బాలకృష్ణ, శ్రీనివాసరావు, తర్వాత విజయభాస్కరు, అలాగేనేమో శ్రీనివాసులు, వీళ్ళందరికీనేమో సారు గుడ్ సర్వీస్ ఎంట్రీస్, తర్వాత క్యాష్ రివార్డ్స్ పెట్టమని చెప్పారు. పెడుతున్నాము యాజ్ ఎ టోకెన్ ఆఫ్ మై ఎంకరేజ్మెంట్. ఇలాగే ముందు కూడా ఏ నేరం కూడా జరగకుండా, అలాగే మా నేరస్తుల మీద బాగా పగడ్బందీగానేమో మేము ఉక్కుపాదం మోపి కంపల్సరీగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ అండి.